ప్రభునందు ప్రియమైనటువంటి అందరికీ యేసుక్రీస్తు ప్రభువు నామములో శుభములు ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాను. పిల్లరా, మరొక ఆదివారం ఆరాధన క్రమంలో ఈ రీతిన దేవుని నామమును కనపరుచుకోవడానికి దేవుడు మనకు దయచేసినటువంటి అమూల్యమైనటువంటి సమయం బట్టి దేవుని సేవకుడిగా సంతోషిస్తూ ఉన్నాను. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేట మరొకసారి హృదయపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నా. చాలా ప్రాముఖ్యమైనటువంటి సందర్భానికి వచ్చాను కనుక దేవుని వాక్యాన్ని హృదయపూర్వకంగా విని మన హృదయంలో అన్వయించుకోవడానికి మన హృదయాలు దేవుని వైపు స్వాగతిద్దాం. అయ్యా, ఇదేనా ముందు మీరు మాతో మాట్లాడండి. మీరు మాతో మాట్లాడితే మా జీవితాలు ఆశీర్వదించబడతాయి, సరిచేయబడతాయి. దీవెనకరంగా మేము అనేకుల మధ్యలో నిలబడటానికి అయినా ఈరోజు సజీవుడి దగ్గర మేము ఉన్నామంటే కేవలము మీ కృప చేతని అని ఎవరైతే అత్యాశక్తితో దేవుని సన్నిధిలో ఎదురు చూస్తారో వారందరితో దేవుడు ఈ సమయంలో మాట్లాడుకుంటున్నారు. ఈనాడు చదవబడినటువంటి లేఖన భాగము ఆదికాండం 49వ అధ్యాయము 26, 27 వచనాలు చదువుకున్నాం. అయితే ఒక్క మాట, అయితే చదవబడినటువంటి లేఖన భాగంలో ఒక గోత్రము తెలియచేయబడింది. 12 గోత్రాలలో ఒక గోత్రము, ఆ 2 వచనాలు తెలియచేయబడినటువంటి గోత్రముకి ఉన్నటువంటి అర్థం ఏంటంటే బెన్యామీను అనేటువంటి ఆ పేరుకి ఒక చక్కటి అర్థం ఉంది. ఏమర్థం అండి? బెన్యామీను అనేటువంటి గోత్రానికి ఆ పేరుకి అర్థం ఒకటి ఉంది. ఏం పేరు? అది చెప్పండి, తప్పైన మాసేం నాకు. బెన్యామీను అనేటువంటి పేరుకి అర్థం ఏంటి? చీల్చే సగం చెప్పాను. తోడేలు, ప్లేస్లో చీల్చే తోడేలు అనేటువంటి అర్థం ఇచ్చేటువంటి పదాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇశ్రాయేలు ఎన్ని గోత్రాలు? మొత్తం ఇశ్రాయేలు ఎన్ని గోత్రాలు? 12 గోత్రాలు. ఈ 12 గోత్రాలు 120 సంవత్సరాల తర్వాత సౌలు, దావీదు, సొలొమోను తర్వాత 2గా విడిపోయాయి. 10 గోత్రాలు ఒకవైపు వచ్చాయి, 2 గోత్రాలు ఒకవైపు ఉన్నాయి. ఈ 2 గోత్రాల పేర్లు 10 గోత్రాలు ఇశ్రాయేలులో ఉన్నాయి. ఇటువైపు 2 గోత్రాలు ఉన్నాయి కదా, ఆ 2 గోత్రాల పేర్లు యూదా, ఇంకా బెన్యామీను. ఈ 2 గోత్రాలు యూదా, బెన్యామీను అనేటువంటి గోత్రాలు ఒకవైపు వచ్చాయి. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నటువంటి లేఖన భాగంలో చదివితే ఈరోజు నేను మీతో మాట్లాడాలనుకున్న అంశం ఏంటంటే, నీకు సహకరిస్తే నీకు అనుకూలంగా కార్యాలు చేసేటువంటి దేవుడు. మరలా జ్ఞాపకం చేసుకోండి, నీవు సహకరిస్తే నీకు అనుకూలంగా ఏ పనైనా ఎవరు చేయగలరు? దేవుడు చేయగలరు. మనం సహకరించకపోతే ఏది కూడా దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేయడు. ఇక్కడ చదవబడినటువంటి లేఖన భాగంలో ఆ గోత్రాన్ని ఎందుకు నేను మీకు పరిచయం చేయాలనుకుంటున్నానంటే, ఆ పేరుకు ఒక అర్థాన్ని మీకు పరిచయం చేస్తాను. చీల్చేటువంటి తోడేలు అని అర్థం ఉంది. చీల్చే తోడేలు అని అంటే ఇక్కడ ఆ పదాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. చాలా వైకల్పితమైనటువంటి పదము. మేబీ మీరు అనుకోవచ్చు, చీల్చే తోడేలు అంటే ప్రమాదకరమైనది అని మనకు అర్థమవుతుంది. ఈ ప్రమాదకరమైనటువంటి వ్యక్తిలో నుంచి దేవుడు అంటే ఏ విషయంలో సహకరిస్తే దేవుడు వారిని వాడుకున్నాడు, లేదా ఏ విధంగా దేవుడు వారిని ఆశీర్వదించాడు అని ఈరోజు కొన్ని విషయాలు మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నటువంటి అంశము చూస్తే సర్వసాధారణంగా కొన్ని సందర్భాల్లో మనము దేవుని సన్నిధానంలో వాగ్దానాలు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. మనందరికీ బాగా సుపరిచితమైనటువంటి వాగ్దానం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువు వారు అన్నారు, అంటే నా ద్వారా, అంటే నా మూలంగా లేదంటే నా ద్వారా నన్ను మీరు అడిగినప్పుడు ఏదైనా సరే నేను మీకు ఇస్తానన్నారు. అవునా? నా ద్వారా మీరు అడిగితే ఖచ్చితంగా తండ్రి మీకు అనుగ్రహిస్తారు అనేటువంటి వాగ్దానాలు ఆయన చెప్పినట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. అయితే దేవుని ద్వారా అడిగేటువంటి వాగ్దానాలలో విజయాలు ఎంతమంది పొందుకుంటున్నాము అని మనకు మనం స్వపరిశీలన చేసుకోవాలి. ఎందుకు స్వపరిశీలన చేసుకోవాలంటే, చదివేటువంటి బిడ్డలు మనం చూస్తున్నప్పుడు ప్రతి సంవత్సరము వాళ్ళు ఎడ్యుకేటెడ్ అవుతూ ఆ జ్ఞానాన్ని సంపాదించుకుంటూ ఉంటారు. మరి ఆధ్యాత్మిక దేవుని సన్నిధిలో ఉండేటువంటి మనము వాక్యానుసారమైనటువంటి పరిజ్ఞానాన్ని కూడా ఏం చేయాలి?
పెంపొందించుకోవాలి. దానికి కావలసినటువంటి ప్రతి సౌలభ్యకరమైనటువంటి పరిస్థితులన్నీ కూడా దగ్గరికి తెచ్చుకోవాలి. ఒక బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు ఆ వాక్యం మనకు అర్థం అవ్వాలంటే ఏం చేయాలి? కొంచెం లోతుల్లోకి వెళ్ళాలి. ఆ వాక్య భాగాన్ని చదివేసి పైన వెళ్ళిపోతే మనకి ఏది కూడా అర్థం కాదు. లోతుల్లోకి ప్రయాణించినప్పుడు, అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారు కొత్తగా ఉన్న కాలంలో అంటారు, రాత్రి అంతా ప్రయాసపడ్డామయ్యా, మాకేమీ దొరకలేదనంటే కొంచెం ముందుకు వెళ్ళండి, ఏం పర్వాలేదు, నేను చెప్తున్నాను కదా, కొద్దిగా లోతుకి మీ నావను నడిపించండి. అంటే ఖచ్చితంగా వాక్యానుసారమైనటువంటి లోతుల్లోకి ఎవరైతే ప్రయాణం చేస్తారో అది ప్రయాసే, శ్రమే, కష్టమే, అవగాహన లోపాలు ఉన్నాయి. కానీ వాక్యపు లోతుల్లోకి సమయం తీసుకొని కొద్దిగా కష్టమైన ముందుకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా విలువైనటువంటి ముత్యాలు మనకు దొరుకుతాయి. ఇక్కడ జ్ఞాపకం చేసుకునేటువంటి పరిస్థితులు నేను మీ ముందుకు తీసుకురావాలనుకున్న పరిస్థితి ఏంటంటే, మనందరిలో కూడా బాగా ధనం సంపాదించిన వాడు గొప్పవాడా, పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వారు గొప్పవాడా? ఎవరు గొప్పవారంటే బైబిల్ స్పష్టంగా తెలియజేసింది అంటే, వారి పాపముల నుండి ఎవరైతే విడిపించబడతారో వారు మాత్రమే గొప్పవారు. ఎంత ధనం సంపాదించమనేది ప్రాముఖ్యత కాదు, ఎంత పేరు ప్రఖ్యాతులు సంపాదించమనేది ప్రాముఖ్యత కాదు. కానీ అయ్యా నా దగ్గర కొన్ని కోట్ల రూపాయలు మురుగుతూ ఉన్నాయి, కానీ వాటి వల్ల ఏ విధమైన ప్రయోజనము ఉండదు. పాప ప్రక్షాళన, పాప విముక్తి ఎవరి జీవితంలోనైతే ఉంటుందో వారిని మాత్రమే గొప్పవారిగా దేవుడు ఒప్పుకుంటూ ఉన్నాడు. అందుకని మనము సహకరిస్తేనే మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేయడానికి సంసిద్ధుడిగా ఉంటూ ఉన్నాడు. మనము సహకరించలేనంత కాలము ఎన్ని సంవత్సరాలు దేవుని సన్నిధిలో ఉన్నా దానివల్ల ఏ విధమైన యూజ్ ఉండదు, ఏ విధమైన ప్రయోజనం ఉండదు. నా ముందు పెట్టినటువంటి స్టాండ్ ఏదైతే ఉందో మొబైల్ ఉంది కదా, ఆ బటన్ అలా మొబైల్ పెట్టారు కదా, బటన్ ఆన్ చేస్తేనే ఆ వీడియో అనేది ఏమవుతుంది, అందులో అప్లోడ్ అవుతుంది, అంటే రన్ అవుతుంది, అందులో రికార్డ్ అవుతుంది. లేదనుకోండి అలా పెట్టేసి ఆన్ చేయకుండా వెళ్ళిపోయారు అనుకోండి, నేను ఎంతసేపు ఆగినా. ఈరోజు మనం దేవుని సన్నిధిలో మనం దేవునికి సహకరించే వారిగా ఉండాలి. గతించిన ఆధారం నేను మీకు తెలియజేశాను. మన అవసరం దేవుడికి ఎంత ఉందో దేవుడి అవసరం కూడా లేదా గుర్తుందా? ఎంతమంది గుర్తుంది? మన అవసరత దేవుడికి ఎంత ఉందో దేవుడి అవసరత కూడా మనకు అంతే ఉంది. అందుకని దేవుడు అంటాడు కదా, మన పునాదుల మీద, సత్యమైనటువంటి పునాది మీద దేవుడు ఈరోజు సత్యము అసత్యంగా మారిపోవడానికి గల కారణం ఏంటంటే మనమే. ఆ పిల్లర్స్ మనమే కనుక ఆ పిల్లర్స్ సరిగ్గా లేనప్పుడు, అసత్యముతో మనం భక్తి చేసినప్పుడు దేవుడు ఆ సత్యానికి కారకుడిగా ఉన్నాడు కనుక, నేనే సత్యం అన్నాడు కనుక ఆ ఫౌండేషన్ అనేది కరెక్ట్గా లేకపోతే ఖచ్చితంగా బయటకు వెళ్ళేటువంటి వార్తలు ఎలా వెళ్తాయంటే ఖచ్చితంగా దుర్వార్తలు మన నుంచి వెళుతూ ఉంటాయి, అసత్యమే బయటకు వెళుతూ ఉంటుంది. కనుక ఖచ్చితంగా దేవుని నామము అవమానించబడుతూ ఉంది. అందుకని ఈరోజు ఈ విషయాల గురించి మనం జ్ఞాపకం చేసుకుంటూ కొంతమందిని నేను మీకు పరిచయం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు బైబిల్ గ్రంథంలో మొర్దెకై అనేటువంటి ఒక ఆయన ఉన్నారు. ఎక్కడ ఉంటుంది అతని గురించి? ఎస్తేరు గ్రంథంలో ఉంటుంది. ఎవరైనా మొర్దెకై గారు ఎవరు అని అంటే ఈయనొక యూదుడు. ఎంతమంది యూదుడు అంటున్నారు? యూదుడు అని ఎంతమంది చెప్తారు? ఎలా యూదుడిగా మార్చబడ్డాడు? మొర్దెకై గారు ఎలా యూదుడిగా మార్చబడ్డాడు? సరే, యూదుడు అన్నాడు కదా. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము చూడండి. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనం చదవండి. బెన్యామీనునకు కీషునికి పుట్టిన ఎవరికండి? కాదు కదా, ఆ ముందు గోత్రం. ఓకే, చదవండి ఇప్పుడు. ఎవరండి? అసలు ఇతని గోత్రం ఏంటి? బెన్యామీను గోత్రంలో ఉన్నారు. నిజానికి ఇజ్రాయెల్ 2గా చీలిపోయినప్పుడు 2 గోత్రాల పక్కకి వెళ్ళాయి కదా. ఒకటి యోధా గోత్రం, రెండవది మీకు అర్థం అవడానికి తెలియజేస్తాను. ఎలా మొర్దెకై యూదుడిగా మారాడు? నిజానికి ఎస్తేరు కానీ మొర్దెకై కానీ ఎవరు అని అంటే బెన్యామీను గోత్రానికి చెందినవారు. బెన్యామీను గోత్రంలో వారు యూదులుగా ఎలా మార్చబడ్డారు అని అంటే మీకు తెలుసు. 6 నెలలు వారితో కలిసి తిరిగితే వాళ్ళే వీళ్ళంటాయి కదా. బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది స్పష్టంగా చూడండి. సామెతల గ్రంథంలో 13వ అధ్యాయం 20వ వచనంలో ఒక చక్కటి మాట చదువుకొని ముందుకు వెళ్తాం. జ్ఞానులు సహవాసం చేయవాడు దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? మన స్నేహితులను బట్టి మనకి సర్టిఫై చేస్తారు. మనం ఎవరితో సహవాసం చేస్తాం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అంటే ఇక్కడ మొర్దెకై యూదుడుగా ఎలా మార్చబడ్డాడు? అందుకని ఒకానొక సమయంలో తన నోటితోని అంటాడు కదా, అయ్యా
ఎందుకు నువ్వు ఆమానికి నమస్కరించట్లేదు? ఎందుకు నువ్వు ఆమానంటే ఎందుకు అంత రెక్లెస్గా తిరుగుతున్నావు? అని నీకు ఉరిపోయి తీసి పెట్టాడు కదా, నేను చంపేద్దాం అనుకుంటున్నాడు అంటే, చంపడానికి నేను యూదుడిని కాదు, నేను ఎందుకు లోబడాలి? నేను ఒక బెన్యామీనుని, నేను యూదుడిని కాదే అంటాడు. అంటే ఇప్పుడు బెన్యామీను అనగా చీల్చేతోడేలు అంటే క్రూరత్వం కలిగినటువంటి స్వభావము, పాప లక్షణాలు కలిగినటువంటి స్వభావం. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మనందరం కూడా అలాంటి స్వభావం కలిగిన వారిని. ఒకప్పుడు మన పాత జీవితం అదే, మేము ఇప్పటికి కూడా అలాంటి జీవితం కొనసాగిస్తూ ఉంటే దేవుని సేవకుడిగా ఒక మాట నేను మీతో పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. నీవు సహకరిస్తే నీ పక్షంగా కార్యాలు చేసేటువంటి దేవుని సన్నిధిలో ఇంకా చీల్చే తోడలు లాంటి స్వభావం కలిగి ఉంటే దానివల్ల ఏ విధమైన ప్రయోజనము లేదు. అందుకని ఇక్కడ సామెతల గ్రంథంలో చదువుకున్నాం కదండి, జ్ఞానులతో సహవాసం చేసేవాడు ఏమవుతాడు? జ్ఞానాన్ని సంపాదించుకుంటాడట. అంటే ప్రార్థన సహవాసం కలిగిన వారితో, వాక్యపు జ్ఞానం కలిగిన వారితో, దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగిన వారితో, అలాంటి వారితో మనం సహవాసాన్ని కొనసాగిస్తున్నప్పుడు, వాక్య అనుభవం కలిగిన వారితో మనము ముచ్చటిస్తున్నప్పుడు మనము కూడా వాక్యానుసారమైనటువంటి బిడ్డలుగానే పెంచబడతాం. అక్కడ కింద ఒక మాట ఉంది, మూర్ఖులతో సహవాసం చేసేవాడు చెడిపోవును అనేటువంటి మాట రాయబడి ఉంది. అంటే దేవుని సన్నిధిలో చీల్చేటువంటి స్వభావం కలిగినటువంటి మనము ఎవరితో సహవాసం చేయకూడదు అంటే, నువ్వు మార్చబడాలి, దేవునికి అనుకూలంగా మారాలంటే ఖచ్చితంగా బెన్యామీనుడివే అంటే తోడేలని స్వభావం కలిగినటువంటి నీవు యూదుడిగా మార్చబడాలంటే, యూదుడు అనగానే యోధా అనగానే మనకు తెలుసు ఏ సింహము? యూదా గోత్రపు సింహముగా మార్చబడ్డాడు. భయపడలేదు, ఎక్కడ నామానికి భయపడ్డా? చేతులు కట్టుకొని నిలబడ్డా? నన్ను ఏం చేస్తాడు చూద్దాం అన్నాడు అంతే. అంటే ఒక బెన్యామీనుడు అంటే ఒక చీల్చేటువంటి స్వభావం కలిగినటువంటి ఈయన కొదపు సింహంలా దేవుని సన్నిధిలో నిలబడ్డాడు. ఎందుకు నిలబడవలసి వచ్చిందనంటే, ఆయన దేవుని సన్నిధానంలో అనుకూలంగా దేవుడిని తనకు అనుకూలంగా మలుచుకున్నాడు కనుక ఇక్కడ దేవుని సన్నిధానంలో ఆయన ఉన్నటువంటి విధానములు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. అందుకని మన జీవితాల్లో కూడా సొలొమోను అది తెలియజేస్తున్నారు. జ్ఞానులతో సహవాసం, భక్తి కలిగిన వారితో సహవాసము, ప్రార్థనా జీవితం కలిగిన వారితో సహవాసము ఎప్పుడైతే మన జీవితాలు అలా ఉంటాయో ఖచ్చితంగా ఆశీర్వాదకరమైనటువంటి బిడ్డలుగా మనము మార్చబడుతూ ఉంటాం. చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే కొన్ని పరిస్థితులు మీరు అనొచ్చు, అయ్యా మేము నివసించే ప్రాంతాలను బట్టి, మా చుట్టూ ఉండేటువంటి పరిస్థితులు బట్టి మేము అలా ఉంటూ ఉన్నాం, ఏం చేయాలో అర్థం కావడం లేదు. మేము భక్తిగానే జీవించాలనుకుంటూ ఉన్నాం, మేము వాక్యానుసారంగానే పెరగాలనుకుంటూ ఉన్నాం, కానీ పరిస్థితులను బట్టి మేము అలా ఉంటూ ఉన్నామయ్యా, ఏం చేయాలో అర్థం కావడం లేదంటే, నువ్వు దేవునికి అనుకూలంగా మారాలనుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుని సన్నిధానంలో ప్రార్థనా పూర్వకంగా ఉండాలి. మొదటికి అన్ని వ్యతిరేకంగా ఉన్నాయి, కానీ దేవుని సన్నిధిలో ఆయన స్వభావంను దేవునికి అనుకూలంగా మార్చుకున్నాడు. చూడండి, ఇక్కడ మొట్టమొదటిగా మన జీవితాల్లో మొట్టమొదటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఎలా దేవునికి అనుకూలంగా మనం మార్చబడగలము అంటే, మొట్టమొదటిగా ఆదికాండము 49వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. ఆదికాండము, ద్రాక్షవల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షవల్లికి తన గాడిద పిల్లను కట్టి చాలు. ఇక్కడ 11వ వచనమును మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఏమంటే, ద్రాక్షవల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షవల్లికి తన గాడిదు కట్టెను అని రాయబడింది. ఇక్కడ మరి ఇంకా మనం కింద చదువుతున్నాం, ద్రాక్ష రసములు తన బట్టలు, ద్రాక్ష రక్తములు తన వస్త్రములను. పాత నిబంధన కాలంలో ద్రాక్షవల్లి అనేటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటుంది. మొట్టమొదటి విషయము, నీ సహవాసము ఎవరితో ఉంది? నీవు దేవునికి అనుకూలంగా ఉండాలి అంటే ఉంటేనే నీది అంటే దేవుని సన్నిధానంలో నీవు సహకరిస్తేనే దేవుని పక్షాన్ని కార్యాలు చేస్తాడు. ఇది వాస్తవం. అందులో మొట్టమొదటి విషయం ఏంటంటే, నీ సహవాసం ఎవరితో ఉంటే దేవుని సన్నిధానంలో నీ పక్షంగా దేవుడి కార్యాలు చేస్తాడు. ఎవరి పక్షాన్ని ఉన్నావు, నీవు ఎవరితో సహవాసం చేస్తున్నావు అంటే, సొలొమోను భక్తుడు అంటాడు, అయ్యా జ్ఞానుడు సహవాసం చేసేవాడు జ్ఞానిగా మార్చబడతాడు. మూర్ఖులతో సహవాసం చేసేవాడు వాడి పరిస్థితి వేరే. అయితే ఈరోజు మన సహవాసం ఎవరితో ఉంది? ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ద్రాక్షవల్లికి, ఆ తర్వాత అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ద్రాక్షవల్లి ఎవరు ద్రాక్షవల్లి? యేసుక్రీస్తు ప్రభువు కొత్త నిబంధన కాలంలో యోహాను సువార్త 15వ అధ్యాయంలో అంటారు ఆయన, ఇదిగో నేనే ద్రాక్షవల్లి, నిజమైనటువంటి ద్రాక్షవల్లి. ఇక్కడేమో ఉత్తమమైనటువంటి ద్రాక్షవల్లి. ఇప్పుడు ఉత్తమమైనటువంటి ద్రాక్షవల్లి పాత నిబంధన కాలంలో ఉండేటువంటి ద్రాక్షవల్లి యేసుక్రీస్తు ప్రభువు వారికి సాదృశ్యంగా ఉంది. ఇప్పుడు యూదా గోత్రం అనగా మనకు తెలుసు మనతో పోల్చబడుతుంది కనుక, ఇప్పుడు సింహములాంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తిని తీసుకుని వెళ్ళి ఎవరితో పోలుస్తూ ఉన్నాడు? గాడిదని చెప్పాను కదా, ఎంత స్పష్టంగా గాడిది అంటే
చాలా సందర్భాల్లో మనం కోపం వచ్చినప్పుడు ఏమంటాం అంటే ఈ పదాలు అనార్కలంగా వచ్చేస్తాయి. ఏమంటాం ఒరే నువ్వు అంటాం. ఎంత కొట్టినా ఎంత అంటే కొన్ని సందర్భాలు ఈ గాడిదని స్వభావం వచ్చేస్తుంది. అంటే ఇక్కడ యోధా గోత్రం సింహం లాంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తి తనను తాను తగ్గించుకుంటూ దేనితో పోల్చుకుంటూ ఉన్నాడు? గాడిద లాంటి స్వభావాన్ని కలిగినటువంటి పరిస్థితుల మధ్యలో పోల్చుకుంటూ ఉన్నాడు. దేవుని సన్నిధానంలో మన సహవాసం ఎవరితో ఉండాలంటే ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే యోధా గోత్రం అనేది చాలా ఉన్నతమైనదే. చీల్చేటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తి ఏ స్వభావానికి వచ్చాడు? యోధా గోత్రంలోనికి వచ్చాడు. ఇప్పుడు యోధా గోత్రం కాదు, సింహము. చీల్చే ఇది కాదు, తోడేది కాదు, సింహము. ఇప్పుడు సింహంతో పోల్చబడినటువంటి ఈ వ్యక్తి తనను తాను గాడిదగా తగ్గించుకొని ఏ వల్లి కట్టుకున్నాడు? ద్రాక్షవల్లి కట్టుకున్నాడు. ఎవరు ఆ ద్రాక్షవల్లి? యేసుక్రీస్తు ప్రభువు వారు. ఈరోజు దేవుని సన్నిధిలో ఒక్కొక్కరిని నేను వ్యక్తిగతంగా అడిగితే కొన్ని గంటల తరబడి సాక్ష్యాలు ఇవ్వగలరు. అయ్యా నా పాత స్వభావం ఇది, నా పాత బ్రతికిది. ఇప్పుడు కొదవ సింహంగా పిలువబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన ద్రాక్షవల్లిగా మన ముందు నిలబడినటువంటి వ్యక్తి ముందు మనం ఏం చేయాలంటే మన జీవితాలను తీసుకుని ఎవరితో ముడిపెట్టుకోవాలి, ఎవరితో సహవాసాన్ని కట్టుకోవాలి? యేసు ప్రభు వారితో కట్టుకోవాలి. హల్లెలూయా. యేసు ప్రభు వారితో నీ సహవాసాన్ని ముడిపెట్టుకున్నప్పుడు నీలో ఉండేటువంటి స్వభావాలు, పాత స్వభావాలన్నీ కూడా, ప్రతి గర్వము, అహంభావము, అవివేకం అన్నీ కూడా ఏం చేయబడతాయి? తుంచివేయబడతాయి. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. నీ సహవాసం ఎప్పుడు తగ్గించుకోబడుతుంది అని అంటే ఓకే ఉన్నతమైన స్వభావం కాదనడం లేదు, కానీ వారు తనను తాను ఎలా తగ్గించుకోబడ్డారు అని అంటే దేవుని సన్నిధానంలో ఈయన మాకు కర్త, ఈయన మాకు నాయకుడు, ఈయన మా యజమానుడు, ఈయన మమ్మల్ని నడిపించిన నాయకుడు అని దేవుని సన్నిధానంలో ఉన్నారు కనుక మీకు అర్థమయ్యేటువంటి భాషలోకి వచ్చేస్తారు. కొంతమంది నన్ను ఎలా చూస్తారంటే ఈయనేదో మాకు అర్థం కాని గ్రాంధికంలో చెప్తున్నారేమో అన్నట్టుగా చూస్తున్నారు. అమ్మ ఒక్కసారి నేను అర్థం చేసుకోండి. సహవాసం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎవరి ఈరోజు పాస్టర్ గారు అదేదో వచనం చదివించారు కదా, ఏ వచనం అది మాకు అర్థం కాలేదు అని వాక్యం తెలిసినటువంటి తల్లి మీ పక్కన ఉన్నటువంటి తల్లి గారితో మీరు అడిగారు అనుకోండి, ఆవిడ వాక్యం తెలిసిన ఆవిడ అనుకోండి ఏం చెప్తుంది? ఈరోజు పాస్టర్ గారు బెన్యామీను గురించి మాట్లాడుతూ ఆయనలో ఉన్నటువంటి లక్షణాల గురించి చెబుతూ అంటే ఆ గోత్రము యోధా గోత్రానికి ఎలా ముడిపెట్టబడింది, వారిలో ఉండేటువంటి వ్యక్తిగత లక్షణాలను ఎలా మార్చుకున్నారు అదే ఈరోజు చెప్పారు అని ఆవిడ మీకు చెప్పినప్పుడు మీరేం సంపాదించుకుంటారు? వాక్యము జ్ఞానాన్ని సంపాదించుకుంటారు. రాత్రి కరెంట్ పోయిందండి, కరెక్ట్గా సీరియల్ చూసేటప్పుడు మీ ఈదులో కరెంట్ ఉందా? ఆ బిట్టు నాకు కొంచెం గుర్తులేదు, మీరు చెప్తారా అంటే ఇప్పుడు ఈ సహవాసాన్ని ఏ సహవాసం అనాలి? ఇప్పుడు మీకు అర్థమైంది కదండి, అది నా బాధ. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు సింహము స్వభావం కలిగినటువంటి వ్యక్తులే, అన్ని విధాలలో ఆరితేరిన వారి, కాకపోతే వారు తనను తాను తగ్గించుకొని క్రీస్తు అనేటువంటి ద్రాక్షవల్లికి కట్టుకున్నారు. అయ్యా ఈ లోకము సహవాసం మాకు ఉందయ్యా, నీతో సహవాసం ఆశీర్వాదకరమని వారి జీవితాలను తీసుకుని వెళ్ళి యేసుక్రీస్తు ప్రభుల వారిగా పిలబడేటువంటి ఆ ద్రాక్షవల్లి కలిగించబడ్డారు. గాడిదయు గాడిద పిల్లయు కట్టుకున్నారట. హల్లెలూయా, హల్లెలూయా. ఆది అపోస్తలుల సంఘము అభివృద్ధి చెందడానికి గల కారణం ఏంటంటే ఆది అపోస్తలుల సంఘము అపోస్తలుల కార్యములో మనకి స్పష్టంగా 2వ అధ్యాయం 42వ వచనంలో అని ఏమని రాయబడి ఉంటుందంటే వారు ప్రార్థన యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును అంటే 3000 మంది పేతురు ప్రసంగానికి మార్పు చెందిన తర్వాత వాళ్ళు అనుకున్నారు, అయ్యా మా బ్రతుకులు లోకానుసారమైనటువంటి జీవితాలతో ముడిపెట్టుకోవడం లేదు, లోకంతో సహవాసం కలిగి ఉండడం లేదయ్యా, క్రీస్తు అనే ద్రాక్షవల్లితో మేము కట్టుకోవాలనుకుంటున్నాం, మా సహవాసం అదే. అందుకని సంఘము ఆది అపోస్తలుల సంఘం అభివృద్ధి చెందడానికి గల కారణం ఏంటంటే క్రీస్తు అనే ద్రాక్షవల్లితో కట్టుకున్నారు. ఈరోజు మన సహవాసం ఎవరితో ఉంది? ఈరోజు మన సంబంధాలు ఎవరితో ఉన్నాయి? అందుకని నీ సహవాసం ఎవరితో అంటే ఖచ్చితంగా ధైర్యంగా చెప్పగలుగుతున్నాం, అయ్యా నా సహవాసం నీతోనేనయ్యా. రాత్రంతా శనివారం రాత్రంతా ఇంట్లో ఆల్నైట్ ప్రేయర్ జరిగింది, ఆల్నైట్ 4 జరుగుతుంది, ప్రేయర్ కాదు ఆల్నైట్ 4 జరిగి రాత్రి అంతా పోరు మొత్తం వారు అంతా జరిగిన తర్వాత ఆదివారం ఆరాధనకు వచ్చి దేవుని స్తోత్రం యేసయ్యా అని ఆరాధన చేస్తారు. ఇక్కడికి వచ్చి వీళ్ళు ఏమనాలి? వీళ్ళ సహవాసం ఎవరితో? రాత్రంతా కుటుంబం అంతా కలిసి ప్రార్థన సహవాసములు గడిపి ప్రార్థన కొరకు దేవుని సన్నిధికి వస్తే అది దేవుడు మెచ్చినటువంటి సహవాసము. రాత్రంతా పోరు, ఇక్కడికి వచ్చేమో ఏం చేస్తారు? ఈ సహవాసాన్ని ఏమని పిలవాలి? దేవునికి అనుకూలంగా ఉండేటువంటి సహవాసమేనా? ఇక్కడ చూడండి 2వ అధ్యాయం 42వ వచనంలో ఆది అపోస్తలుల సంఘం గురించి మాట్లాడతాయి అంటారు, మీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయటి యందును ఎడతెగక ఉన్నారా? అప్పుడప్పుడు ఉన్నారా? ఎడతెగకుండేటువంటి సహవాసాన్ని కలిగి ఉంటారు.
ఈరోజు మన జీవితాలు దీవెనకరంగా మలచబడాలి అంటే నీవు దేవునికి సహకరిస్తే నీ జీవితంలో సమస్తమును జరిగించిన దేవుడు అని ఎందుకు నేను మీకు మాట్లాడుతున్నానంటే, నీవు సహకరించకుండా ఏది కూడా మన జీవితాల్లో కార్యాలు జరగవు. ఎన్ని సంవత్సరాలు ఉన్నా అది నిష్ప్రయోజనమే. మొర్దెకై బెన్యామీను గోత్రానికి చెందినటువంటి వ్యక్తి యూదుడిగా ఎలా పిలువబడ్డాడు అని అంటే, ఒకప్పుడు బెన్యామీను గోత్రానికి ఉన్నటువంటి స్వభావం వేరు, వాళ్ళలో ఉన్నటువంటి లక్షణాలు వేరు, వాళ్ళలో ఉన్నటువంటి తలంపులు వేరు. నేను మీకు తెలియజేశాను కదండి. ఈరోజు మనకి వ్యక్తిగత సాక్ష్యాలు ఉన్నాయి. వ్యక్తిగతంగా నా పాత బ్రతుకదండి, ఒకప్పుడు నా స్వభావం అది, కానీ ఇప్పుడు నేను ఎలా ఉన్నానో తెలుసా? నేను యూదుడిగా మార్చబడ్డాను, యూదుడిగా పిలువబడ్డాను, నేను ఇశ్రాయేలుగా మార్చబడ్డాను. మీకు అర్థం తెలియజేస్తాను. పురాతన కాలంలో జక్కయ్య దగ్గరకు చేసి ప్రభు ఒకే మాట అన్నారు, అయ్యా ఇతడు కూడా ఎలా మార్చబడ్డాడు? అప్పుడు ఎలా మార్చబడ్డాడు? మరి సర్టిఫికేట్లు ఇప్పుడు ఏదో కొత్తగా ఏదో చట్టం వచ్చిందంట. ఏ చట్టం వచ్చింది? అందరూ కూడా అందరూ ఒకవేళ అదైతే ఏమో చెప్తున్నారు. నేను అంటాను, అప్పటికప్పుడు యేసు ప్రభు ఏం చేస్తారు? ఇతడు ఎలా మార్చబడ్డారు? దేవుడి సర్టిఫై చేయాలి. దేవుడి సహవాసాన్ని కోరుకునే బిడ్డలను దేవుడు ప్రేమపూర్వకంగా స్వీకరించాలి. ఈరోజు మన సహవాసాన్ని ఎవరితో ముడి పెట్టుకున్నామనేది ప్రాముఖ్యమైనది. ప్రార్థన యందు, సహవాసం యందు, వాక్యమందును, దేవుని సన్నిధిలో ఎవరైతే కట్టుకోవడానికి ఇష్టపడతారో వారి జీవితాలు దీవెనకరంగా మార్చబడ్డాయి. ఇక్కడ ముందుకే బెన్యామీనుడే అంటే బెన్యామీను అనగా మరలా మీకు బెన్యామీను గోత్రాన్ని వినియోగించరు. చీల్చే తోడేలే, చీల్చేటువంటి స్వభావం కలిగిన వాడు ఎలా మార్చబడ్డాడు? సింహంతో పోల్చబడ్డాడు. కొత్త సింహంగా, యోధా గోత్రం సింహంగా పోల్చబడి ఆ సింహం స్వభావాన్ని విడిచిపెట్టి ఉన్నతమైన వాడే, కానీ ఎవరితో తనను తను తగ్గించుకున్నాడు? గాడితో పోల్చుకున్నాడు. ఈరోజు మనందరం కూడా ఎవరండి? మీ అందరం లేదు, మనందరం నన్ను కూడా కలుపుకున్నాను. ఎవరు? మీ గాడిద లాంటి స్వభావం కలిగిన వాడు. అయ్యా క్రీస్తు అనేటువంటి ఆ ద్రాక్షవల్లికి కట్టబడకపోతే మనలో ఉండే పాత స్వభావాలు అలాగే ఉంటాయి. వాటిని ఎవ్వరు కూడా చంపలేరు. చూడండి, ద్వితీయోపదేశ ఖండము 33 వచ్చిన చదవండి. ద్వితీయోపదేశ ఖండం 33 ఇక్కడ దేవుని సహవాసంలో ఉండే వారికి దేవుడు ఇచ్చేటువంటి బెన్యామీను గూర్చి ఇట్లా, నేను బెన్యామీను యెహోవాకు ప్రియుడు. చాలండి. మొర్దెకై ఏ గోత్రానికి చెందినవాడు అని చెప్పాను? బెన్యామీను గోత్రానికి చెందినవాడు. ఆ పేరుకి అర్థం చీల్చేటువంటి తోడేలు. అలాంటి స్వభావం కలిగిన వ్యక్తి యూదుడిగా మార్చబడ్డాడు. నేను యూదుడిని అంటున్నాడు. యూదుడిగా మార్చబడిన వ్యక్తి యోధ అనగా మనకు తెలుసు, కొదమ సింహంతో పోల్చుతున్నాం. కొదమ సింహంతో ఉన్నతమైన స్థితిలో ఉండేటువంటి ఈరోజు చాలా మంది క్రైస్తవ విశ్వాసులు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి బిడ్డలు ఏంటంటే, నేను ఎవరో తెలుసా, ఎన్ని సంవత్సరాల నుంచి భక్తి చేస్తున్నానో తెలుసా అని వీరు గర్వంతో కూడిన భక్తి చేస్తున్నారు. ఈ గర్వంతో కూడిన భక్తి దేవుడు కోరుకోవడం లేదు. గాడిద లాంటి తగ్గింపు స్వభావం కలిగిన భక్తి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు కనుక ఇప్పుడు గాడిద లాంటి స్వభావం తగ్గింపు కోరుకున్నటువంటి మొర్దెకై గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. రెండవది, ప్రియుడుగా పిలుస్తూ ఉన్నాడు. ఎలా ఏర్పాటు చేసుకున్నాడు? అతడు నాకు ప్రియుడు. ఒకప్పుడు చీల్చేటువంటి స్వభావం, చెడ్డ స్వభావము, పాడు చేసిన స్వభావం, కానీ రెండవది నాతో సహవాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు కనుక తనను తాను తగ్గించుకొని నాతో ఉండడానికి ఇష్టపడ్డాడు కనుక రెండవది దేవుడు అంటాడు, అతడు నాకు ప్రియమైన వాడు. ఈరోజు దేవుడు నేను అంటాడు, నీ భార్యకో, నీ భర్తకో, నీ కుటుంబ సభ్యులకో, స్నేహితులకో, వీధుల వారికో ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నీ భక్తి దేవునికి నచ్చితే దేవుడు నేను అంటాడు, నాకు ప్రియమైన వారివి అని దేవుడు అంటాడు. లోకంలో చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. నేను ఇంత చెప్పాను చూడండి, 6 నెలలు వాళ్ళు తిరిగితే వాళ్ళే వీళ్ళు అవుతారంటే, అంటే లోకానుసారమైనటువంటి సహవాసాలు, లోక సంబంధమైనటువంటి పరిస్థితులు అన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు వాటి వల్ల ఏ విధమైనటువంటి ఉపయోగం ఉండదు. దేవునికి నువ్వు శత్రువుగా మారిపోతావు. ఎవరు సహవాసాన్ని ఏర్పాటు చేసుకోగలరు అని అంటే, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దేవుడితో సహవాసం అనేది మంచిది, మూర్ఖుల సమూహం అనేది అంత కరెక్ట్ కాదని తెలియజేస్తూ రెండవది మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయనకు ప్రియులుగా ఎంచబడాలా. ఈ లోకంలో చాలా మంది నాకు చాలా ప్రియాతిప్రియమైన వారు అంటారు. ప్రియాతిప్రియమైన వారు అన్నప్పటికీ ఆ ఏదైనా తేడా వస్తే వెంటనే వదిలేస్తారు. కానీ మనం ఎంత చెడ్డవారమో వ్యక్తిగతంగా మనకు తెలుసు, మనల్ని కలుగు చేసినటువంటి దేవుడికి తెలుసు. మన ప్రాణ స్నేహితులకి లేదా మన గర్భాన్ని పుట్టినటువంటి బిడ్డలకి సైతం, కట్టుకున్న భార్యకి భర్త కూడా తెలియదు మనం ఎంత చెడ్డవారము. కానీ మనల్ని కలుగు చేసిన దేవుడికి తెలుసు. అయినా ఏ రోజైనా మనల్ని వదిలేశారా? ఏ రోజైనా మీరు నాకు అసహ్యమని ఆయన చెప్పాడా? ప్రతిసారి మనల్ని ప్రేమిస్తూ ప్రేమతో దగ్గరికి చేర్చుకుంటూ మన ప్రేమ గురించి ఆశిస్తూ ఉన్నారు. చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు 11వ వచనం చదవండి. అందులోనే ఆదికాండం 49వ అధ్యాయము. యెహోవా ఆదికాండం 49వ అధ్యాయం 11వ వచనం.
గాడిద పిల్లను కట్టి ద్రాక్ష రసములు తమ బట్టలను, ద్రాక్షల రక్తములో తమ వస్త్రములను ఉదుక్కునిను అని రాయబడింది. ఇక్కడ బట్టలు దేనికి సాదృశ్యము? బట్ట అని ఇక్కడ బట్టలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దేనికి సాదృశ్యంగా ఉంది? ఏమంటే పని. రక్తం దేనికి సాదృశ్యంగా ఉంది? వస్త్రాలు. ద్రాక్షాల రక్తము, ద్రాక్షతో రక్తం తయారవుందా? మీరు చేస్తారు కదండి, ప్రతి ఫస్ట్ సండే ఇస్తారు కదండి, అదే కదా రక్తం అంటారు కదా. అదే రక్తము, ద్రాక్ష రక్తము. ఎవరిదా రక్తము? నాదా మీద? యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తంలో వీళ్ళు ఏం చేయబడ్డారు? దేవుని సహవాసంలోకి వచ్చిన వారు, ప్రియులుగా పిలవబడిన వారు, దేవునికి ప్రియమైన వారుగా ఎంచబడిన వారు తమ బట్టలను ఎక్కడ కడుక్కుంటారట? క్రీస్తు రక్తంలో ఉదుక్కుంటారు, క్రీస్తు రక్తంలో కడుక్కుంటారు. అంటే వారు ఎంత తనను తాను తగ్గించుకుంటే, ఇప్పుడు చీల్చేటువంటి స్వభావం కలిగినటువంటి బెన్యామీను గురించి చెప్పాలి అనేటువంటి నా బాధ ఏంటంటే, దేవుడు ఆయనకు అనుకూలంగా కార్యాలు చేయడానికి గల కారణం ఏంటంటే దేవునికి సహకరించాలి. అయ్యా నేను ఏ విధంగా వాడుకుంటామో నువ్వు వాడుకో, ఇష్టం. ఈరోజు వాళ్ళ సహకరిస్తేనే నీ జీవితంలో దేవుడు కార్యం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు రక్షణ పొందడం అనేది చాలా సులువు అండి. రక్షణ పొందడం అనేది చాలా సులువు. ఒక్క రోజులో ఒక క్షణము రక్షణ పొందుతాం, కానీ కాపాడుకోవడం అనేది చాలా కష్టం. దినదినము ప్రతిరోజు కూడా దేవుని సన్నిధిలో, ప్రతి క్షణము నిన్ను నీవు దేవునిలో బట్టలు అని దేనికి సాదృశ్యం అంటే నీ వ్యక్తిగత జీవితానికి, లేదా నీ ప్రవర్తనకు సాదృశ్యము. బట్టలు దేనికి సాదృశ్యము? నీ పరిశుద్ధతకు, లేదా నీ ప్రవర్తనకు సాదృశ్యము, నీ క్రియలకు సాదృశ్యము. నీ క్రియలను ప్రతి క్షణము దేవుని సన్నిధిలో ఏం చేయాలి? కడుక్కుంటూ ఉండాలి. రక్తం అనగా క్రీస్తు, ద్రాక్ష రక్తం అనగా క్రీస్తు రక్తంలో నీ బట్టలు ఉదుక్కోవాలి. మీకు అర్థం అవడానికి అందరూ కూడా అలా చూస్తూ చూడండి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14 వచ్చిన చదవండి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14 వచ్చిన చెప్పిన మీరు మహాశ్రమల నుండి గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుక్కొని వాటిని ఏం చేసుకున్నారట? రక్తముతో బట్టలను ఏమందిస్తే ఏ కలర్ వస్తుంది కదండి. కానీ మరి ఇక్కడేమో దేనికి వస్తుంది అంటున్నారు? క్రీస్తు రక్తంలో ఏముంది అంటే పరిశుద్ధత ఉంది. క్రీస్తు రక్తంలో మన జీవితానికి శుద్ధీకరణ ఉంది. అందుకని ఇక్కడ ఉండేటువంటి ఆ ద్రాక్షవల్లి క్రీస్తుతో పోల్చబడినప్పుడు పాత స్వభావం అనేది చాలా భయంకరమైనది. మధ్యలో క్రీస్తుని నమ్ముకున్న తర్వాత అయిపోయిందండి, నా జీవితానికి ఏ డోకా లేదు, ఉద్యోగం వచ్చింది, పెళ్ళైపోయింది, ఇల్లు కట్టుకున్నాను, హ్యాపీగా ఉన్నానండి అంటే ఇప్పుడు నేను యోధా గోత్రం సింహాన్ని అని ఎగరేసుకొని తిరగడం కాదు క్రైస్తవ జీవితం అనేది. తనను తాను తగ్గించుకున్నవాడు గాడిది లాంటి స్వభావం కలిగి, అయ్యా నువ్వు నేను ఎలా వాడుకోవాలనుకుంటున్నావు, నీకు అనుకూలంగా నా ప్రవర్తన చక్కదిద్దాలనుకుంటున్నాను, నీ ఇష్టమే అని దేవుడి సన్నిధిలో గాడిద లాంటి స్వభావం కలిగి తగ్గించుకొని ఆయన పాదముల చదివి ప్రయాణిస్తున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని ఏం చేయాలి? ఒకటి, ఆయన సన్నిధానంలో ఆయనకు సహవాసాన్ని కోరుకోవాలి. రెండవది, మన జీవితాలు ఆయనకు ప్రియమైన వారిగా ఎంచబడాలి. లోకస్తులకి ఎవరికి ప్రియమైన వారిగా ఎంచబడిపోయినా పర్వాలేదు, కానీ ఆయనకి ప్రియమైన వారిగా ఎంచబడాలి. జ్ఞాపకం చేసుకుంటే మనం క్రీస్తు రక్తములో మన బట్టలు ఉదుక్కుంటూ క్రీస్తు రక్తంలో మనం కడగబడాలి. క్రీస్తు రక్తంలో కడగబడిన వారే ఆయన అంటారు కదా, ఇదిగో నా తండ్రి ద్వారా ఆశీర్వదించబడిన వారు అని పిలువబడే గుంపులో మనం ఉంటాం. ఆ క్రీస్తు రక్తంలో కడగబడకపోతే ఖచ్చితంగా ఈ రోజు కాదు మన ఇంట్లో కొన్ని సామాన్లు ఉంటాయి. ఏమంటే ఒకరోజు తుడిసాం కదా అని చెప్పేసి ఒక వారం రోజులు ఇల్లు తోట మానేస్తారు. ప్రతిరోజు ఉదయం లేచి మా ఇల్లు తోడమంటున్నాడండి అంటే బాగుంటుంది. ఈరోజు తుడిసాను కదండి, మళ్ళీ వచ్చే ఆదివారం తుడుస్తాను అంటే ఇంట్లో డస్ట్ ఉంటుందో, దుమ్ము ధూళి ఉంటుందో కదా, ఉంటుంది ఖచ్చితంగా. మనం ఉదయాన్నే వెజల్స్ క్లీన్ చేస్తాం, ప్లేట్లు అన్నీ కడిగి అక్కడ ఏదో అంటారు మొత్తానికి ఆ గిన్నె స్టాండ్ ఏదో పెడతాం, గిన్నె స్టాండ్లో పెట్టేస్తాం. ఆఫ్టర్నూన్ భోజనం చేసేటప్పుడు ఆ ప్లేట్ అలా తీసుకొని వచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టుకొని రైస్ వడ్డించుకొని తినేస్తామా? గిన్నె స్టాండ్లో ఉన్న గిన్నె అలా తీసుకొని ప్లేట్ అలా తీసుకొని వచ్చి రైస్ వడ్డించుకొని తింటామా? కడుగుతారా? గిన్నె స్టాండ్లో ఉదయాన్నే తోమి పెట్టినటువంటి ఆ సబీనతోనో లేదంటే విమ్తోనో తోమి పక్కన పెడతారు. ఆ ప్లేట్ తీసుకొని వచ్చి మరలా క్లీన్ చేసి ఏం చేస్తారు? అప్పుడు కదండి మాకు అలా అలవాటు లేదంటారా? ఖచ్చితంగా దాని మీద ఉన్నటువంటి దుమ్ము
దాన్ని క్లీన్ చేయాలి. ఒక క్రైస్తవ విశ్వాస జీవితం అనేది ఎలాంటిది అంటే ఏ క్షణానికి ఆ క్షణం దేవుని సన్నిధిలో బట్టలు ప్రవర్తనతో పోల్చబడింది కనుక మన ప్రవర్తన దేవుని సన్నిధిలో ఆ ద్రాక్షావల్లి అనేటువంటి క్రీస్తుతో మాత్రమే శుద్ధి చేయబడాలి. నీ అధికారం ద్వారా కానీ, నీ స్నేహితుల ద్వారా కానీ, నీకున్న పోలీసు ద్వారా కానీ, నీ ధనము ద్వారా కానీ అది శుద్ధీకరణ అనేది జరగదు. రక్షణ పొందాను కదండి, అయిపోయింది, నేను కొదవ సింహాన్ని అంటే దేవుడు అప్పుడు బెన్యామీను పాత స్వభావం, కొదవ సింహం అనేది నూతన స్వభావం. యూదులే, కానీ తగ్గింపు అనేది ఖచ్చితంగా ప్రతి విశ్వాసకి ఉండాలి. దేవుని సన్నిధిలో ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మనం వస్త్రాలు తెలుపు చేయబడాలి. క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి మన జీవితాలు దేవుని సన్నిధానంలో ఎప్పుడైతే ఉంటాయో అంటే వాళ్ళు ఎలా పోల్చుకోగలము? వారు తమ వస్త్రాలు తెలుపు చేసుకోబడ్డారు విశ్వాసులని. కొన్నిసార్లు సేవకులుగా మేము కొంతమందిని గుర్తిస్తున్నప్పుడు మాకు అనిపిస్తూ ఉంటుంది, మీరు దేవుని సన్నిధిలో ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. మీకు ఒక విషయాన్ని తెలియజేస్తాను, దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. సౌలు గారు పడుకున్నారు, ఒక ఆయన వచ్చి వస్త్రం చెంగిని కట్ చేసి అక్కడికి వెళ్ళి ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడు? చంపడానికి వచ్చినటువంటి వ్యక్తిని చంపకుండా చిన్న వస్త్రం చెంగు కట్ చేసి అక్కడికి వెళ్ళి ఏడవలసినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? అతనిలో ఎలాంటి స్వభావం కలిగి ఉన్నాడు? దేవుని అంటే క్రీస్తు రక్తంలో కడగబడి తెలుపు స్వభావాన్ని కలిగి ఉన్నాడు. శుద్ధి చేయబడిన హృదయం, స్వచ్ఛమైనటువంటి మనస్సు. దేవుని సన్నిధిలో ఇతరులు ఒక మాట అనాలంటే మన మనస్సు ఒప్పుకోదు. వాతపబడిన మనస్సాక్షి ఎన్ని విధాలుగా మాట్లాడుతుంది, కానీ అది దేవుని సన్నిధిలో శుద్ధీకరించబడిన మనస్సాక్షి, క్రీస్తు రక్తంలో కడగబడి తెలుపు చేయబడిన మనస్సాక్షి ఏమంటదంటే ఒకరిని ఎవరైనా ఒక మాట అనాలంటే ఒప్పుకోదు. ఎవరు ఆ వ్యక్తి అంటే దాన్ని ఏడుస్తున్నాడు, అయ్యో దేవుడి అభిషేకించబడినటువంటి సేవకుడు కదా, వ్యక్తిగతంగా చట్టోడే, కానీ ఆయనను నేను అనడానికి అర్హుడిని, నేనేమన్నా అనడానికి? ఇది తెలుపు చేయబడినటువంటి మనుషులకి, విశ్వాసానికి సాదృశ్యం. అలాంటి స్వభావం లేకుండా మనం అండి ఏమండి ఎందుకంటే అంత మాట ఆవిడ అలా కొట్టొచ్చింది ఆవిడే కదా అంటే ఆవిడ నాకు ఆవిడేంటండి చేసి అలాంటి ఉన్న ఒకటే. ఎందుకంటే పిల్లలు అలా అంటున్నారు, తప్పు కదా, ఆ మాట అనకూడదు కదా అంటే ఏమంటారంటే ఏమంటే మరి నేను అందరిలో అంటాడు కాదండి, నేను వేరు. ఈయనేమన్నా ఆకాశం నుంచి అలా రాలిపడ్డా? అందరూ లాంటి వాడు కాకపోతే మరి యేసు అంటే దేవాది దేవుడు అందరిలాగే నాశకాలు అందరూ జీవాత్మలు ఉంటాడు కదా. ఈయనకి ఏమైనా స్పెషల్గా గ్యాస్ సిలిండర్ ఏమి ఇచ్చాడు? ఆయన ఆక్సిజన్ సిలిండర్ బాబు నీకు ఎక్స్ట్రా ఇచ్చాను అన్నారా? కరోనా వచ్చినప్పుడు అందరూ వాటి కోసం దేవుడు ఆడాడు కదా. ఈయనకి ఏమైనా స్పెషల్గా ఏమి ఇవ్వలేదు కదా, ట్రీట్మెంట్ ఏమి కదా. అంటే ఈరోజు మన వ్యక్తిగత జీవితాలు అనేవి దేవునికి ప్రాముఖ్యమైనవి. దాని మీద జీవితంలో ఉండేటువంటి ఆ స్వభావము, ఆ సాత్వికము, ఆ నెమ్మది, ఆ తగ్గింపు, ఆ దీనత్వము, ఆ మార్పు అనేది ఈరోజు ప్రతి విశ్వాసంలో కనబడాలి. అప్పుడు వారి వస్త్రాలు తెలుపు చేయబడినటువంటి వస్త్రాలుగా ఉండాలి. అలా చెయ్యబడకపోతే చాలా ప్రమాదానికి గురయ్యే ప్రమాదం ఉంది. బైబిల్ గ్రంథంలో భక్తుడైనటువంటి మోసే గారు దేవుడు ఇలా అంటాడు. చూడండి, నిర్గమకాండం 19వ అధ్యాయము 10-11 వచనాల్లో దేవుడు ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. నిర్గమకాండము 19వ అధ్యాయం 10-11 వచనం. యెహోవా మోషేతో నీ ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచును, వారు తమ బట్టలు ఉదుక్కొని దిగవచ్చును. చాలండి. వస్త్రాలు శుద్ధి చేసుకోబడకపోతే, వస్త్రాలు పరిశుభ్రంగా లేకపోతే, వస్త్రము అనేది దేనికి సాదృశ్యము? బట్టలు దేనికి సాదృశ్యం అంటే మన ప్రవర్తనకి, క్రియలకు సాదృశ్యము. అది పరిశుభ్రంగా అది శుద్ధి చేయబడకపోతే ఈరోజు నీ దగ్గరికి దేవుడు దిగి రావడానికి చాలా మంది గంటల తరబడి ప్రార్థన చేస్తాం, గంటల తరబడి వాక్యం చదువుతాం, గంటల తరబడి సువార్త చేస్తాం, గంటల తరబడి అన్నీ చేస్తాం. ఇక్కడ మీకు ఒక విషయాన్ని తెలియజేస్తాను. పరిచయం చేసినా, ప్రార్థన చేసినా, దేవుని సన్నిధిలో సహవాసం చేసినా, ఎన్ని విధాలుగా సంవత్సరాల తరబడి చేసి రోజంతా చేసి శుద్ధీకరణ లేకపోతే, హృదయ శుద్ధి లేకపోతే, దేవునికి అనుకూలంగా లేకపోతే దేవుని దగ్గరికి రాని అక్కడే ఉంటాడు. ఆయన మోసేతో చెప్పిందంటే, అయ్యా నేడు రేపును వారు ఏం చేయాలి? వారి బట్టలు శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకుంటే అప్పుడు దేవుడు ఆ పర్వతం ఎత్తికి వస్తాడు. నీ జీవితంలో దేవుని యొక్క దర్శనాలు, దేవుని యొక్క తాకిడి, దేవుని యొక్క స్వరముని వినాలి అనుకుంటే, దేవుడు నీతో మాట్లాడాలనుకుంటే ఖచ్చితంగా హృదయ శుద్ధి అనేది చాలా ప్రాముఖ్యమైనది. హృదయ శుద్ధి లేకుండా దేవుని సన్నిధిలో అయ్యా నాతో దేవుడు మాట్లాడలేదయ్యా, దేవుడు నేను పట్టించుకోలేదయ్యా అంటే దానికి నేను బాధ్యుడిని. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు వాక్యపు దర్శనం మన జీవితంలో పొందుకోవాలి అని అంటే ఖచ్చితంగా ఏముండాలి? శుద్ధీకరణ అనేది చాలా ప్రాముఖ్యమైనది.
శుద్ధి చేయబడకుండా దేవుని యొక్క దర్శనం. మీరు చూడండి, కొత్త నిబంధన కాలంలో ఒక ఆయన 14 పత్రికలు రాశాడు. 27 పత్రికల్లో ఎక్కువ మెజారిటీ ఆయనదే. 13 ఎవరెవరు రాశారు, కానీ మిగిలిన 14 ఎవరు రాశారు? ఆయనే రాశాడు. ఎలా చూసి అంటే ఎలా రాయగలిగాడు? ఆ వాక్యపు లోతుల్లోకి ఎలా ప్రయాణించాడు అని అంటే, ఆయన చీల్చేటువంటి స్వభావం కలిగినటువంటి తోడేలు అనేటువంటి వంశంలోంచి వచ్చిన వాడే. చీల్చేటువంటి స్వభావం కలిగినటువంటి తోడేలు వారానికి ఒకసారి తింటుందట. ఈరోజు ఏదైనా చంపుకొని తింటే మళ్ళీ 6 రోజుల దాకా తినకుండా ఉంటుందట, అలా జీర్ణించుకుంటుందట. కానీ ఇతను అంతకంటే భయంకరుడు. ఎవరైనా సౌలు గారు ఆయన ఏమని బైబిల్లో సంబోధించారంటే, క్రైస్తవులను చంపడమే ప్రాణాధారంగా మార్చుకున్నాడట. ఎవరిని చంపడం? వారానికి ఒక్కసారి కాదు, ప్రాణాధారం. అంటే మనం బ్రతకాలంటే మనం ఈరోజు మనకు ప్రాణాధారం ఏంటి? మనిషికి ప్రాణాధారం ఏంటి? ఆక్సిజన్ అండి. ఆక్సిజన్ లేకపోతే ఈరోజు ముక్కులో గట్టిగా మూసామనుకోండి, ఒక 10 నిమిషాల్లో లేదా ఒక 15 మినిట్స్ కొంతమంది బాగా దాని మీద ఎక్సర్సైజ్ చేస్తారు. దాని మీద ఆ వాయు దిగ్బంధం కలిగిన వారు పర్వాలేదు, అందులో ప్రాక్టీస్ ఉన్న వరకు ఒకసేపు వరకు ఉంటారు. ఆ టైం దాటిపోయింది అనుకోండి, పరదేశులు ప్రియులరా పాడేసి తీసుకెళ్ళిపోవాలి. అంటే ఇప్పుడు ప్రాణాధారము అనేది ప్రతి సెకండ్కి మనం పీలుస్తూ ఉండాలి. శ్వాస అనేది ఆడుతూ ఉండాలి. అది ప్రాణాధారం. అంటే వారానికి ఒకసారి పీల్చుకునేది కాదు, తోడేలు వారానికి ఒకసారి తింటుంది. కానీ సౌలు ప్రాణాధారం ఏం చేసుకున్నాడు? క్రైస్తవులను చంపడమే ప్రాణాధారంగా చేసుకున్నాడు. కాబట్టి ప్రతి క్షణము క్రైస్తవులను చంపకుండా ఉండలేనటువంటి భయంకర స్వభావం కలిగిన వ్యక్తి దమస్కు మార్గంలో పట్టబడ్డాడు. కొట్టే పడిపోయి అంటాడు, అయ్యా అన్నాడు. దేవుని వాక్యపు దర్శనం వచ్చింది, మార్పు చెందాడు, వాక్యపు లోతుల్లోనికి వెళ్ళాడు, 14 పత్రికలు రాశాడు. ఈరోజు అలాంటి అనుభవంలోకి నీవు నేను వెళ్ళాలంటే ఎలా ఉండాలి? వాక్యపు లోతుల్లోనికి ప్రయాణించాలి. దేవుని సన్నిధానంలో ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు 11వ వచనం మనం చదువుకున్నాం కదండి, చదువుకున్నాం. ఏంటి ఆయనలో ఉండేటువంటి పరిస్థితి అంటే, క్రీస్తు రక్తంలో తనను తాను ఏం చేసుకున్నాడు? ఉదుక్కున్నాడు, నూతన పరుచుకున్నాడు, మార్చబడ్డాడు. చూడండి, మరొక మాట జ్ఞాపకం చేస్తున్నాను. 3వది, ఒకటి సహవాసం కలిగి ఉండాలి. 2వది, మనము ఆయనకు ప్రియులుగా ఎంచబడాలంటే మన జీవితంలో క్రీస్తు రక్తంలో కడగబడాలి. 3వది, ఆదికాండము 49:12 వచనం చదివితే, ద్రాక్ష చేత చదవడం చేత అతని కన్నులు పాల చేత. చాలు. ద్రాక్ష రసము చేత కన్నులు ఎలా ఉండాలట చెప్పాలి? ఎర్రగాను పాల చేత తెల్లగాను ఉండెను అని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ద్రాక్ష అనేటువంటి పదాన్ని మరలా నేను చెప్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువుకి సాదృశ్యంగా ఉంది. క్రీస్తు రక్తము చేత కడగబడినటువంటి స్వభావాలు. నీవు ఆయనకి సహకరిస్తే నీ జీవితంలో కార్యాలు జరుగుతాయి అనడంలో 3వ విషయం ఏంటంటే, ఎలా సహకరించాలయ్యా అంటే, ఈరోజు మన కళ్ళు మన మనస్సుని కంట్రోల్ చేస్తాయి. మరలా చెప్తున్నాను, మన కళ్ళు ఎవరిని కంట్రోల్ చేస్తాయి? మన మనసును కంట్రోల్ చేస్తాయి. మనసు కళ్ళుని కంట్రోల్ చేయడం కాదు, కళ్ళే మనసును కంట్రోల్ చేస్తాయి. నేను ఇప్పుడు ఎలా చూడాలనుకున్నాను, అసభ్యకరమైన అక్కడ చూడాలనుకుంటే మనసు ఎంత ప్రేరేపిస్తుంది అంటే, కళ్ళు మనసుని ఎంత ప్రేరేపిస్తుంది అంటే చూసే కొద్ది దాన్ని చూడాలి. ఈ కళ్ళు ఏదైతే అభ్యంతరకరమో దేవునికి వాటినే పదే కోరుకున్నప్పుడు మనసు వాటికి ఎడిక్ట్ అయిపోతాయి. ఎడిక్ట్ అయిపోయిన తర్వాత నీవు దేవునికి అనుకూలంగా ఉండలేవు, అప్పుడు లోకానికి అనుకూలంగా మారిపోతావు. ఇక్కడ చూడండి, భక్తులైనటువంటి యోబు గారు 31వ అధ్యాయము, యోబు గ్రంథం 31వ అధ్యాయం 1-7 వచనాలు చదివితే ఆయన ఒక చిన్న మాట అంటారు. నేను నా కన్నులతో, యోబు గ్రంథం 31:7 వచనం అంటారు. 1-7 వచనం మొదటి నుంచి చదవడమ్మా. నేను నా కన్నులతో చాలు, నేను దేవునితో నిబంధన చేసుకున్నాను. ఎందుకని? క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి విశ్వాసికి ఒక నిబంధన ఉండాలి. ఏంటా నిబంధన అంటే, మన కళ్ళు మన కంట్రోల్లో ఉండాలి. ఎక్కడుండాలి? మనసుని అప్పగించేసి ఇష్టానుసారంగా అంటే కళ్ళు లేనటువంటి గుర్రం వల్ల దేశం అంతా తిరిగి వచ్చేస్తుంది. కానీ ఎప్పుడైతే నీ కంట్రోల్లో అవి ఉంటాయో ఖచ్చితంగా వాక్యానుసారమైనటువంటి భయభక్తులు కలిగి ఉంటాం. 7వ వచనం చదవండి, అందులో యోబు ఎలా చెప్తున్నాడు? న్యాయమైన నన్ను తూచను కనుక త్రోవ విడిచి నడిచిన ఎడల నా మనస్సు నా కన్నులను అనుసరించి సంచరించిన ఎడల చాలండి. ఇక్కడ చూడండి, క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి బిడ్డలు
క్రీస్తుతో ట్రావెల్ చేసేవారు, ప్రయాణం చేసేవారు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూడండి, ఎవరైతే మన కనులు, మన మనస్సు కనులు దేవునికి అనుకూలంగా మలుస్తామో అప్పుడులా మనం వెళుతూ ఉన్నాం. అసభ్యకరమైనది యోబు ఏం చెప్తారంటే, అయ్యా నేను నా కనులతో నిబంధన చేసుకున్నాను, నేను లోకానుసారమైనటువంటి విషయాలు ఏది నేను చూడనని. ఒకవేళ పొరపాటు నా చేతులు తగిలితే నాకు అర్థమైపోతుంది, నా మనస్సు వాటిని అంగీకరించదు, నా కనులు వాటిని అంగీకరించదు. ఎందుకని? నేను క్రీస్తుతో సహవాసం చేస్తూ ఉన్నాను, ఆయనకు ప్రియమైన వాడిగా ఎంచబడ్డాను, ఆయన రక్తంలో నా జీవితాన్ని కడుక్కున్నాను కనుక ఇప్పుడు అలాంటిది అసభ్యకరమైనది ఏది కూడా నా జీవితాన్ని పరిపాలన చేయకుండా నన్ను నేను నాకు దేవునికి మధ్యలో ఒక నిబంధనని కలిగి ఉన్నాను అని దేవుని సన్నిధానంలో ఈయన మాట్లాడుతూ ఉన్నారు. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. చాలా సందర్భాలలో మన కన్నులు మన మాట వినవు. ఎందుకనంటే చూసే కొద్ది, చేసే కొద్ది మన కన్నులు మన కంట్రోల్ దాటిపోయి మనసును తన స్వాధీనంలో తెచ్చేసుకుంటాయి చాలా సందర్భాల్లో. మరి ఎందుకు అనంటే ఈ కళ్ళు ఎందులో కడగబడితే మార్పు చెందుతాయి? ఎందులో కడగబడితే? రోజు వాటర్ తగలిగితేనా? ఏమండి, రోజు వాటర్ తగలిగితే క్లీన్ చేయబడతాయా? శుద్ధి చేయబడతాయా? దేంతో కడగాలి? క్రీస్తు రక్తంలో కడగబడినప్పుడు అప్పుడు ఖచ్చితంగా అసభ్యకరమైనది కన్నులకు కనిపించినప్పుడు వెంటనే అయ్యా ఇది నాకు ఆయాసకరమైనది యోబు వలె నువ్వు చెప్పగలిగేటువంటి విశ్వాసిగా ఉంటామని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. లేదంటే కళ్ళు గురించి చాలా విషయాలు ఉన్నాయి, మరి సమయం లేదు కానీ నేను ఒక మాట మీకు చెప్తూ ఉన్నాను. కళ్ళు మనం ఆలోచించినప్పుడు దానికి ఏ విధంగానే వెళ్ళిపోతుంది. సింపుల్గా చెప్తున్నాను స్త్రీలకి, అమ్మ ఇప్పుడు చూడండి, మన స్థితిగతులు ఏదో ఉన్నాయి, అంతంత మాత్రంగా ఉన్నాయి. ఇప్పుడు అందరూ బాగా డెవలప్ అయ్యారు. ఒక మాట మీకు చెప్తున్నాను, మనకి ఇదివరకు చక్కటి కొండలో నీళ్ళు తాగేవారు. ఎందుకంటే చల్లటి కొండలో నీళ్ళు తాగుతూ ఉంటే ఏది అనిపించేది కాదు. ఈరోజు ఏమొచ్చాయి? ఫ్రిడ్జ్లు వచ్చాయి. ఇప్పుడు మనకి కొండలో నీళ్ళు తాగుతున్నాం. ఆ పక్కింటి ఆవిడ పాపం ఏదో డెవలప్ అయ్యారు, ఫ్రిడ్జ్ కొనుక్కున్నారు. ఇప్పుడు ఈవిడ ఈమె కళ్ళు క్రీస్తు రక్తంలో కడుక్కోలేదు అనుకోండి, ఈవిడ ఏమంటారు తెలుసా? ఆయన రాగానే ఒరే పనికి వాళ్ళోడా, ఇదిగో నువ్వు వచ్చావు కదా, ఆ పక్కింటి ఆవిడ చూడు, ఆయన చూడు. ఇప్పుడు ఈవిడ ఎవరిని పోల్చుకుంటూ ఉంది? ఆ పక్కింటి వాళ్ళు పోల్చుకొని వాళ్ళు ఫ్రిడ్జ్ కొనుక్కున్నారు కనుక ఏం చూసాయి? కళ్ళు మనసు ప్రేరేపించబడి కోరుకుంటూ ఉంది. క్రీస్తు రక్తంలో కడగబడింది కనుక ఒకవేళ కడగబడిన వ్యక్తి ఏమంటో తెలుసా? అయ్యా ఈ కొండలో నీళ్ళు మాకు ఇచ్చావు చాలయ్యా, నీకు ఇలా పోషించాలనుకున్నావు, ఇంతకు మించి మాకు వేరే సుఖాలు వద్దయ్యా చాలు. ఎందులో కడగబడిన వారు క్రీస్తు రక్తంలో కడగబడిన కళ్ళుకి కడగబడలేని కళ్ళుకి తేడా అంతే, ఇందులో ఏమి లేదండి. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు అలా ఎప్పుడైతే నీవు అలా ఉంటావో, క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి కళ్ళు కలిగి ఉంటావో, అసభ్యకరమైన చూడడం, అసభ్యకరమైన ప్రేరేపించబడవు, అసభ్యకరమైన మన స్థితికి దాటిన వాటిని కోరుకోవు. దేవునితో సత్సంబంధం కలిగి చక్కగా అయా నీకు అనుకూలమైనటువంటి బిడ్డగా నేను ఉంటాను. పిల్లల ఎస్తేర్ని ఒక ఆయన రెడీ చేస్తున్న నపుంసకులు రెడీ చేస్తూ ఉన్నారు. రెడీ చేస్తూ ఉంటే ఆమె అన్నది, అయ్యా నీవు నన్ను అలంకరించినటువంటి అలంకారం చాలు, ఇది చాలు, ఇంకెంతకు మించి వేరే అలంకరణలు ఏం వద్దంటే, లేదమ్మా రాజు దృష్టిలో పడాలంటే ఇదిగో ఇవన్నీ కూడా నేను అలంకరించాలి అని అంటే, ఏం పర్వాలేదయ్యా నాకున్నటువంటి అలంకరణ చాలు, మితిమీరిపోయినటువంటి అంటే నాకు నా స్థాయికి మించిన అలంకరణ నాకు వద్దు, చాలు, దేవుడు ఇచ్చినట్టు అందో నాకు చాలు అని ఎస్తేరి అలాగే ప్రవేశించండి. ఇంకా మిగిలిన ఉన్నారు కదా, ఏమండి చేతి గాజులు తీసి చెవులు తగిలించండి, ఏమండి చేతి గాజులు తీసి చెవులు తగిలించండి, ఈ పాప చేతులు తీసి ముక్కుకి తగిలించండి. ఆ తర్వాత ఇంకా ఏవో కొన్ని ఉంటాయి, అవన్నీ తీసుకొని రకరకాలుగా, అంటే గాజులు ఏమో చెవికి తగిలించుకొని ఎలా కనపడతాయి? పెద్ద పెద్ద రింగులు కనపడతాయి కదా. ఇవన్నీ తయారు చేసుకొని ఆ మితిమీరిపోయిన అలంకరణలోకి వెళ్ళి రాజుగారు ముందు నిలబడితే రాజుగారు అందరినీ చూశాడు. అలా చూసి ఎప్పుడైతే ఎస్తేరి ఒక సాధారణమైనటువంటి కుమార్తెగా రెడీ అయిపోయి అలా వస్తూ ఉందో, రాజు అన్నాడు, ఇదిగో అలా లేచి నిలబడి ఆమె పిలిచి అంటాడు, ఇదిగో ఈమె నాకు అనుకూలమైనటువంటి రాణి. ఈరోజు మితిమీరిపోయినటువంటి కోరికలు కలిగినటువంటి మన జీవితాలు పాపానికి దాసులైపోతాం. అదే దేవుడు ఇచ్చినటువంటి సౌలభ్యకరమైనటువంటి స్థితిలో మనం జీవించినప్పుడు దేవుడు మన మనసు హత్తుకొని ఉంటుంది. అప్పుడు దేవుడు అంటాడు, నా కుమార్తె. ఎందుకని? దేవుడు ఇచ్చినటువంటి దాని మీద బ్రతుకుతున్నావు కనుక, దేవుడి స్థాయికి నుంచి నువ్వు కోరుకోవడం లేదు కనుక. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు లూసిఫర్ దేవుని కంటే మించి ఆలోచించింది, నాకు అలా కావాలన్నారు. ఈ రోజుకి గాబ్రియల్ దూత గురించి మనం స్కిట్లో చేస్తాం కదండి, ఈ పాపం తెల్లని గౌనుడు తగిలించేసి రెక్కలు తగిలించి వదిలేస్తాం. కానీ లూసిఫర్ గారి గురించి చూడండి, ఎన్ని రకాల డెకరేషన్ చేస్తారంటే, ఒక పెద్ద పొడవంటే క్లాత్ ఒకటి తగిలిస్తాం, అవునా, రెక్కలు తగిలిస్తారు, కిరీటం పెడతారు, ఇంకా రకరకాల డెకరేషన్లో. మరి లూసిఫర్ గారిని ఇలా ఉంటాడని చూపించడానికి ఎన్ని రకాల కలర్లు వాడతారంటే, ఈ నలుపంతా వాడేసి రకరకాల క్లాత్లు వాడేసి అతి భయంకరంగా చూపిస్తాం. ఎందుకని? మితిమీరిపోయినటువంటి స్థాయి అంటారు.
గాబ్రియల్తో తనగానే తెల్లని గౌరు 2 రెక్కలు, అంతేనా? అంతకు మించి ఏం ఉండదు అక్కడ. అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దేవుని బిడ్డలుగా మన జీవితాలు క్రీస్తు ద్రాక్ష వలె రక్తంలో కడగబడినటువంటి జీవితాలు ఎప్పుడైతే కడగబడతామో అప్పుడు ఇది తెలుగు చేయబడతాము, స్వచ్ఛమైనప్పుడు మనసు కలిగి ఉంటాం. చివరికి చెప్పేసి ముగించేస్తాం. చూడండి, ఆదికాండము 49:12 చదువుకుంటాం. అక్కడ అతని కళ్ళు అతని పళ్ళు పాల చేత పాలు అంటే దేనికి సాదృశ్యము? వాక్యానికి సాదృశ్యము. పాల వంటి అనేటువంటి పదము క్రొత్త నిబంధన కాలంలో పాల వంటి వాక్యం మీరు ఆపేక్షించండి అంటారు పౌలు గారు. అంత మాత్రమే కాదు, పరమగీతాల్లో ఏమని రాయబడి ఉంటుందంటే, ఇక్కడ 4:2 అంటారైనా ఇక్కడ దంతపు సువాసన అని రాయబడి ఉంటుంది. 4 పరమగీతాలు 2 చదివితే అంటే దంతాలు అనేటువంటి పదం మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. చదవండి. నీ పలు వరుస కత్తిరి వేయబడిన కడగబడి చాలండి. ఇప్పుడు కత్తిరి వాక్యానికి సాదృశ్యం, తర్వాత పాలు వాక్యానికి సాదృశ్యం. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు వాక్యం అనేటువంటి ఆ పాల చేత మనం శుద్ధి చేయబడకపోతే ఖచ్చితంగా మన జీవితంలో ఈ పళ్ళు అంటే నోటికి సాదృశ్యం కనుక చాలా నోటికి అడ్డు ఆపు లేకుండా కొన్నిసార్లు మనం మాట్లాడుతూ ఉంటాం. మనం చూసినా చూడకపోయినా కొన్ని విషయాలు పట్టించుకోకపోయినా అనేక రీతిలుగా నోరుని గచ్చినప్పుడు వాడేస్తాం. మీకు అర్థం అవడానికి సింపుల్గా చెప్పేసి నేను ముగించేస్తాను. ఏమంటారంటే ఈ నోరు చాలా కుటుంబాలను నాశనం చేసేది ఇదే, చాలా కుటుంబాలను కట్టేది ఇదే. మీకు ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. ఆయన పేరు సోక్రటీస్ అనేటువంటి తత్వవేత్త ఒక దగ్గర కూర్చున్నాడట. ఆయన శిష్యుడు పరిగెత్తుకుని సార్ మీకు అంటే ఆవేశపడిపో, ముందు కొంచెం రెస్ట్ తీసుకొని అప్పుడు నిదానంగా మాట్లాడు అని చెప్పాడట. లేదు సార్, ఈ వార్త మీకు అర్జెంట్గా చెప్పాలన్నట. సోక్రటీస్ గారు కూర్చో అని చెప్పి సంఘాన్ని కూర్చోబెట్టిన తర్వాత సరే చెప్పు ఏంటి అని అడిగితే ఆయన అన్నాడట, సార్ సరే నువ్వు చెప్పడానికి ముందుగా నేను నీకు 3 ప్రశ్నలు అడుగుతాను. ఆ 3 ప్రశ్నలకు సమాధానం చెప్పిన తర్వాత అప్పుడు నువ్వు మోసుకొచ్చిన వార్త నాకు చెప్పు అన్నట. సరే, నువ్వు ఏదైతే నాకు చెప్పబోతున్నావో అది నీ కనులారా నువ్వు చూసావా అని అన్నట. లేదు సార్, అక్కడ వాళ్ళు అనుకుంటుంటే నేను ఆలోచించాను. తర్వాత రెండవది, దానివల్ల నాకేమైనా ఉపయోగం ఉందా అని అడిగారట. తెలియదు సార్ నాకు అన్నారట. మూడవది, ఇక్కడ నువ్వు చూసినటువంటి నువ్వు విన్నటువంటి విషయము 100కి 100% కరెక్టే అని నువ్వు సర్టిఫై చేయగలవా? 3 విషయాలు. ఒకటి, నువ్వు చూసావా? ఆ తర్వాత దానివల్ల నాకేమైనా ప్రయోజనం ఉందా? మూడవది, 100కి 100% అది కరెక్టే, వాస్తవం నువ్వు సర్టిఫై చేయగలవా అంటే నాకు తెలియదండి. అలాంటి విషయాన్ని పట్టుకొని ఇంత అలిసిపోయి పరిగెత్తుకొచ్చి నాకు చెప్పడం వల్ల ఏమైనా యూజ్ ఉందా? ఈరోజు దేవుని బిడ్డలు చాలామంది ఎలా ఉన్నారనంటే అక్కడ ఏది వాస్తవమో ఏది అవాస్తవమో కాదు, వీళ్ళకి అవసరం లేదు. కానీ ఎక్కడో ఎవరో ఏదో చెప్పుకుంటారు, మోసుకొని ఒక ఇంటి తీసుకొని వచ్చి 10 ఇళ్ళకి పుట్టిస్తారు. అక్కడ ఏం జరిగిందో తెలుసా అని చెప్పేసి మొత్తం చెవులో ఊది చెవులంతా కొరికేసి చెప్పిన తర్వాత ఆయన మనం దేవుని బిడ్డలం కదా. ఎవరండి వీళ్ళు? గంటల తరబడి చెవంతా కొరికి అసలు చెవు లేకుండా చేసేసిన తర్వాత 1 గంట పోయిన తర్వాత అంటారు అయినా మనం విశ్వాసం కదా, మనం దేవుని బిడ్డలమే. దేవుని బిడ్డలైతే ఇలాంటి మాట్లాడు. వీళ్ళు దేని చేత కడగబడలేదు? వాక్యం అనే పాల చేత కడగబడలేనటువంటి నోరు ఇది. వాక్యం అనేటువంటి పాల చేత కడగబడలేనప్పుడు నీవు దేవునికి అనుకూలంగా ఉండలేదు. ఇప్పుడు ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒకటి, దేవునితో సహవాసం కలిగి ఉండాలి. రెండవది, నీవు దిద్దుకోవాలి. ఎప్పుడైతే ఆయన రక్తంలో కడుక్కొని దిద్దుకుంటావు, నీ బట్టలు దిద్దుకుంటావో అప్పుడు నువ్వు దిద్దుకుంటావు, సరి చేసుకోబడతావు, నువ్వు దేవునికి అప్పగించుకుంటావు. మూడోది మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు సహనం అన్నాం కదా. అంటే ఒక మాటలు చెప్పాలంటే దేవుని సన్నిధిలో మనము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు వచ్చి మూర్తికి ఎలాగైతే దేవుని సన్నిధిలో ఎస్టేర్ ఎలాగైతే తాను ఉన్న స్థితిని పరిచయం చేసుకుంటూ అలాగా మనం ఉన్న స్థితిని పరిచయం చేసుకోవాలి. లేకపోతే అటహాసాలకి వెళ్ళకూడదు. అప్పుడు అటహాసాలకు వెళితే భక్తిని మించి నువ్వు పరిస్థితి అంటే ప్రవర్తించవలసి వస్తుంది. 4 మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు సంభాషణ. ఈ 4, ఒకటి సహవాసము, రెండవది
సరి చేసుకోవడం, దిద్దుబాటు చేసుకోవడం. మూడవది ఉన్నటువంటి స్థితిని నీవు కాపాడుకోవడం. నాలుగవది నీ సంభాషణ. ఈ 4 విషయాలు నువ్వు కరెక్ట్గా దేవుని వాక్యం ద్వారా సరి చేయబట్టి, క్రీస్తు అనేటువంటి రక్తంలో కడగబడి తగ్గించుకుని అక్కడికి వెళ్ళినప్పుడు అప్పుడు నీవు సహకరిస్తే, ఎవరికి పాస్టర్ గారికి కాదు, పెద్దలకు కాదు, నీ బంధువులు కాదు, కుటుంబ సభ్యులు కాదు, నీవు దేవునికి అనుకూలంగా ప్రవర్తిస్తే, దేవునితో సహకరిస్తే, అప్పుడు నీకు ఏది అవసరమో ఆయన ఖచ్చితంగా చేస్తాడు. అందుకని నా నామమును మీరు ఏది అడిగినను చేస్తాను, చెయ్యను అనలేదు. అయితే నువ్వు సహకరించాలి. సహకరించకుండా ప్రభువా నేను అడిగితే చేస్తానన్నావు కదా నీ నామముని అని గంటల తరబడి ప్రార్థన చేసి ఆయన్ని మనం విసిగించినంత మాత్రాన ప్రయోజనాలు ఏవి కూడా మన జీవితంలో రావు. కాబట్టి మనం సహకరిస్తేనే మన జీవితంలో కార్యాలు జరిగింది. సహకరించాలంటే నేను చెప్పిన 4 విషయాలు ఖచ్చితంగా నా బ్రతుకులో ఏమైనా ఉన్నాయా, ఉంటే ఇప్పుడే నేను సరి చేసుకుంటానయ్యా అని ఖచ్చితంగా వాక్యం చేత సరి చేసుకుంటాను. ప్రార్థన చేసుకుందాం. తండ్రి నీకు వందనాలు. సర్వాధికారి కృప కలిగిన ప్రభా నీకు మహిమ చెల్లిస్తున్నాను. ఉదయకాల సమయంలో ప్రభా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు. కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. అవును ప్రభా అయ్యా, ద్రాక్ష వలితో పోల్చబడినటువంటి మీతో సహవాసం, మీ దగ్గర దిద్దుబాటు అయ్యా, మీతో అయ్యా మాకున్నటువంటి నాయన స్థాయిని మించి మేము ప్రవర్తించుకోండి ప్రభా. మీరు ఇచ్చినటువంటి ఆశీర్వాదంలోనే మేము జీవించాలని తెలియజేశారు. మా సంభాషణ అయ్యా మీకు అనుకూలంగా ఎప్పుడైతే మేము మలుచుకుంటామో, మీకు అనుకూలంగా మేము ఉన్నప్పుడు మాకు అనుకూలమైనటువంటి కార్యాలు చేస్తున్న వాగ్దానం ఇచ్చారు కనుక ఈ మాటలు మా జీవితంలో ఫలింపు చేయండి. యేసు నామములో ప్రార్థించడానికి వేడుకుంటున్నాము తండ్రి.